అనేటువంటి చేయకూడదు. సో ఇవన్నీ డు నాట్స్. డూస్ ఏమిటి అంటే కనుక మనం ఒక మంచి శబ్దం అనేటువంటిది మనం అందులో ది టాప్ ప్రయారిటీ ఈజ్ వేద చాంటింగ్ అది చెప్పేశారు. సో ది టాప్ ప్రయారిటీ ఈజ్ వేద చాంటింగ్. సో ఎప్పుడైతే మనం ఆ శబ్దాన్ని మనం వింటూ ఉండడం లేదా అంటూ ఉండడం, విన్నా పర్వాలేదు అంటూ విన్నా పర్వాలేదు. సో దానివల్ల ఏమవుతుందంటే కనుక ఆ శబ్దం అనేటువంటిది మన చుట్టూతో ఉండేటువంటి వాతావరణాన్ని ఇది చేస్తుంటుంది. కాబట్టి సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, సో అపారెంట్లీ బ్లైండ్ సెల్ఫ్ టు అనదర్ వైబ్రేషన్. సో ఇట్ షిఫ్ట్స్ ద పర్సన్ టు అనదర్ వైబ్రేషన్, to something originating outside of itself. So it makes us to locate that is ఒక శబ్దం అనేటువంటిది మనని సపరేట్గా అది వస్తున్నటువంటి దాన్ని మనం ఐడెంటిఫై చేయగలరు. అంటే మన నుంచి భిన్నంగా ఉన్నటువంటి దాన్ని మనం ఐడెంటిఫై చేయడం అనేటువంటిది ఒకటి. టు ద కాన్సెప్ట్ ఆఫ్ ఎక్స్టర్నాలిటీ వెన్ సౌండ్ ఈజ్ ఫస్ట్ కాంటాక్టెడ్. సో ఈ సౌండ్ అనేటువంటిది ఎప్పుడైతే ఫస్ట్ ఇది అవుతుందో, ది కాన్షియస్నెస్ ఫర్ ద ఫస్ట్ టైం becomes aware of that which is without. సో కాన్షియస్నెస్ ఫస్ట్ దానికి అర్థమయ్యేటువంటి విషయం ఏంటంటే దట్ విచ్ ఈజ్ వితౌట్, అంటే బయట ప్రపంచం అనేటువంటి దానిలో మేల్కొనుట అనేటువంటి శబ్దం దానికి ముఖ్యం. అంటే మనలో నుంచి అంటే ఒక కేంద్రము పరిధిగా వ్యాపించడం అనేటువంటి దానికి మెయిన్గా చెప్పబడినటువంటిది ఏంటంటే శబ్దం. శబ్దం ఎప్పుడైతే కరెక్ట్గా మనం వింటూ ఉండడం అనేటువంటి చేస్తామో అప్పుడు కేంద్రంగా ఉన్నటువంటి హూఇజ్ అది వితౌట్గా ఉన్నటువంటి దాన్ని వాడు వినడం అనేటువంటి చేస్తారు. అందుగురించి శబ్దంలో కూడా ఇచ్చినటువంటి సింబల్ ఏమిటంటే పాయింట్ సర్కిల్. ఆ శబ్దం అక్కడి నుంచి మొత్తం ఆ చుట్టూతో ఇదంతా వ్యాపిస్తుంది కదండి. అందుకని దానికి ఇచ్చినటువంటి సింబల్ ఏంటంటే పాయింట్ సర్కిల్. శబ్దానికి హియరింగ్కి సింబల్ పాయింట్ సర్కిల్. అలాగే ఇంకొక సింబల్ కూడా చెప్పారు దీనికి, the divided circle, consciousness aware of the not self through a dual recognition. అంటే డ్యూయల్ రికగ్నిషన్ అనేటువంటిది మనం అంటే నేను వినబడుతున్నటువంటి శబ్దం రెండుగా, నేను వేరు నా నుంచి ఉచ్చరింపబడేటువంటి శబ్దం వేరు. అది ఎప్పుడైతే అలా మనం వాడుతున్నప్పుడు ద సింబల్ ఈజ్ సర్కిల్ విత్ వన్ లైన్. సో ఆ రకంగా ఇక్కడ ఈ రకమైనటువంటి సింబాలిజం కూడా మనకు చెప్పారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే సో ఈ శబ్దం అనేటువంటిది నెక్స్ట్ ఇస్ టచ్. ఈ టచ్లో మెయిన్గా పనిచేస్తున్నటువంటిది ఏంటంటే ది లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ రిపల్షన్. దట్ ఈస్ ద లా దట్ ఈస్ వర్కింగ్ ఇన్ దిస్ సెన్సేషన్ ఆఫ్ టచ్. సో ఇందులో పనిచేస్తున్నటువంటిది ఏంటంటే ఇది మెయిన్గా ది లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ రిపల్షన్. ది లా ఆఫ్ అట్రాక్షన్లో ఏంటంటే కనుక ఇట్ వర్క్స్ ది కాన్షియస్నెస్ మూవ్స్ స్లోలీ అవుట్వర్డ్స్ టువర్డ్స్ దట్ విచ్ ఈజ్ హెర్డ్. విన్నటువంటి శబ్దం ఎక్కడి నుంచి వినబడుతుందో దీని గురించి మాస్టర్ గారు బాగా రాస్తారు. మనకి పురుషమేధంలో రాసేటప్పుడు ఏమని రాస్తారంటే కనుక నాదము ఎక్కడి నుంచి వస్తుందో అక్కడ యానము చేయవలను, అక్కడికి ప్రయాణం చేయవలను అని చెప్పి రాస్తారు. సో we should go to the originating place of the sound అని చెప్పి రాస్తారు. అంటే ఏమిటి, మనలో శబ్దం ఎక్కడి నుంచి పుడుతుందో అక్కడికి ప్రయాణం చేసి దాన్ని స్పృశించుట అనేటువంటిది ఇక్కడ టచ్ అంటే. సో మనం ఉచ్ఛ్వాస నిశ్వాసములు అనేటువంటి మనలో శబ్దం పుట్టడానికి మూలంగా ఉన్నాయి అవి. కనుక ఈ శబ్దం పుట్టడానికి అవి మూలంగా ఉన్నాయి కాబట్టి మనం గాలి పీల్చి గాలి వదలడం అనేటువంటిది చేస్తూ ఉన్నప్పుడు ఈ ప్రక్రియ మనలో ఎక్కడ జరుగుతుందో దాన్ని ఐడెంటిఫై చేయడానికి మనం ప్రయాణం చేయాలి లోపలికి. దట్ ఈస్ కాల్డ్ ది టచ్. ఎప్పుడైతే అది మనం టచ్ అవుతామో దట్ ఈస్ ది టచ్. సో దానికి బేస్ ఏమిటంటే సౌండ్ ఈస్ ద బేస్ ఫర్ టచ్. సౌండ్ లేకుండా టచ్ అంటే ఎలా చేస్తాను, నేను ఎక్కడ నన్ను పట్టుకో అంటే కళ్ళతో చూస్తున్నాను కాబట్టి పట్టుకుంటాను దాన్ని. అలా కాకుండా శబ్దము లేకుండా పట్టుకోవడం అంటే వీ కెనాట్ హోల్డ్ ద థింగ్స్. శబ్దం ఎప్పుడైతే ఉందో దట్ బికమ్స్ ది ఐడెంటిఫికేషన్ టు రీచ్ ది ప్లేస్. మామూలుగా అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది భౌతికమైనటువంటి విషయాన్ని కాదు. దిస్ ఇస్ డోంట్ టేక్ ఇట్ దిస్ ఫర్ ఫిజికల్ టచ్. ఫిజికల్ టచ్ గురించి మీరు ఆలోచించకండి.
ఫిజికల్ టచ్ అనేటువంటిది కాదు ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం. ఫిజికల్ టచ్ అన్నా ఐస్ తోటి సంబంధం లేకుండా మీరు టచ్ చేయాలంటే ఎట్లా చేస్తారు? అండ్ దెర్ ఆర్ నో, వెన్ యువర్ ఐస్ గాట్ టైడ్ అప్, కళ్ళు గంతలు కట్టేశారు, మీరు నేను ఎక్కడున్నానో కరెక్ట్గా వచ్చి ఎలా పట్టుకుంటారు? దానికి ఏంటంటే వాక్కే, శబ్దాన్ని పట్టుకొని అప్పుడు అక్కడికి వచ్చి నువ్వే ఇక్కడున్నావు రా నేను పట్టుకున్నాను అంటారు. అంతే కదండి. ఇప్పుడు మీరు లేకపోతే మీరు ఎట్లా పట్టుకుంటారు? ఒక తెలియనటువంటి ప్రదేశంకి వెళ్ళి ఈ హాల్లో ఏవి ఎక్కడ ఉంటాయో తెలీదు, నేను ఎక్కడున్నానో పట్టుకోండి అంటే ఎలా పట్టుకుంటారు? బేస్ ఏంటంటే దానికి శబ్దం. అందులోంచి శబ్దాన్ని ఫస్ట్ అన్నారు, టచ్ ఈస్ ద సెకండ్. సో ఆ రకంగా చెప్తారు. అందులోంచి మనం టచ్ అనేటువంటిది ఫిజికల్గా ఇలా, సో ఇన్నర్గా మీరు వెళ్ళినప్పుడు ఏంటంటే శబ్దం అనేటువంటిది ఎక్కడ పుడుతుంది అంటే మనలో ఉచ్ఛ్వాస నిశ్వాసంలో అనేటువంటి ఎక్కడి నుంచి వస్తున్నాయో అక్కడికి మీరు ప్రయాణం చేయాలి. నాదము వెంట యానము చేయవలను అంటారు మాస్టర్ గారు. సో నాదము వెంట యానం అంటే మనలో ఉచ్ఛ్వాస నిశ్వాసంలో ఎక్కడ ఉన్నాయి. దీని కథగా మాస్టర్ గారు ఏమని రాస్తారంటే, శ్రీకృష్ణుడు ఒక్కడే కూర్చుని వేణువు వాయించుతున్నాడు. అందరూ మొత్తం వీళ్ళందరూ చనిపోతారు, యాదవులందరూ చనిపోతారు. అన్ని పనులన్నీ అయిపోయిన తర్వాత కృష్ణుడు ఒక్కడే కూర్చొని వేణువు వాయిస్తూ ఉంటాడు. చీకటి పడిపోతుంది. మళ్ళీ కృష్ణుడు ద్వారాకి వెళ్ళొచ్చి అదంతా కథ ఉంది, అదంతా తర్వాత మనం చెప్పుకోవచ్చు. సో అక్కడికి ఉద్ధవుడు చేరతాడు. ఉద్ధవుడు చేరినప్పుడు అప్పుడు ఉద్ధవుడు చీకటి పడిపోతుంది. అప్పుడు ఎలా వెతకాలి కృష్ణుడిని అంటే వేణువు వాయించటం అనేటువంటి వాడికి అనిపిస్తుంటుంది. సో వేణువు ఎక్కడి నుంచి వస్తుందో వెళ్ళి అక్కడికి వెళ్తాడు. కనుక కృష్ణుడు ఎక్కడున్నాడు ఐడెంటిఫై చేయాలంటే ఎట్లా? వేణువు యొక్క శబ్దము వెంట నువ్వు వెళ్ళాలి, అప్పుడు కృష్ణుడు ఎక్కడున్నాడు మనకి ఐడెంటిఫై అవుతుంది. అంటే ఏంటి ఇక్కడ అర్థం అంటే, మనలో శ్వాస నిశ్వాసములు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఆ ప్లేస్కి మీరు వెళ్తే అక్కడ మీరు టచ్ అవుతారు. ఆ ప్లేస్కి మీరు, దట్ ఈస్ కాల్డ్ ది టచ్. సో ఆ ప్లేస్ని మీరు టచ్ చేయడం అనేటువంటి దానికి కావాల్సినది ఏమిటంటే ఇక్కడ చెప్తున్నది రూల్, ది లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ రిపల్షన్. లోపల ప్రేమ అనేటువంటిది ఒకటి ఉండాలి మనకి. దట్ ఈజ్ అనాది చక్రం. సో ప్రేమ అనేటువంటిది ఉన్నటువంటి వాడికి హీ కెన్ టచ్. ఆ టచ్ వేరుగా ఉంటుంది. వేరే వాడు ఇప్పుడు ఎవడైనా బాధలో ఉన్నాడు, ఏదైనా ఉన్నాడు, వీటి టచ్ వాడికి హెల్ప్ చేస్తుంది అనమాట. ది లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ రిపల్షన్, దట్ ఈస్ ద సెకండ్ లా. సో ఆ లా హోల్డ్ చేస్తున్నట్టు మీకు టచ్ అనేటువంటి, ఇక్కడ కూడా ఇది సెకండ్, టచ్ ఈజ్ సెకండ్, సో లా ఈజ్ సెకండ్. సో ఈ సెకండ్ లా మీకు వర్కౌట్ అవ్వడం వలన ఈ టచ్ అనేటువంటి దాని ద్వారా మీరు లొకేషన్కి మీరు వెళ్ళగలుగుతారు. అది ఇక్కడ చెప్తున్నారు మనకు ముఖ్యంగా. ఎండ్ ఆఫ్ సర్ఫేస్ డిఫరెన్సెస్, ది కాన్సెప్ట్ ఆఫ్ ద థింకర్ ఈజ్ డస్ స్లోలీ ఎన్లార్జ్. సో దీనివల్ల ఏమవుతుంది? ది కాన్సెప్ట్ ఆఫ్ ద థింకర్ అనేటువంటిది మారుతుంది. దట్ విల్ బి ఎన్లార్జ్. కాన్సెప్ట్ ఆఫ్ ది థింకర్ మారుతుంది. సో దాని మీద ఇంకా అవగతం పెరుగుతుంది అన్నమాట. ఎప్పుడైతే అది టచ్ మనకి అందుతుందో అప్పుడు ఎన్లార్జ్డ్, he can hear and feel, but as that knows not enough to correlate nor name. ఈ సెంటెన్స్ గురించి మనం బాగా చదువుకోవాలి. మనం ఏమన్నారంటే he can hear and feel, వాడు he can feel it, he can hear it, బట్ ఇంకా దాని మీద పూర్తిగా అవగాహన ఏర్పడలేదు. ఇప్పుడు సైకిల్ దొక్కడం వచ్చిందండి అంటాడు. సైకిల్ దొక్కడం వచ్చిందంటే వెనకాల ఒకడు ఇంకా పట్టుకుంటున్నాడు. అలా కాకుండా ఇంకొకరిని ఎక్కించుకొని దొక్కే స్ట్రీట్ వస్తే బాగా దొక్కేస్తున్నాడు సైకిల్ అంతా. సో అలా వచ్చేసినప్పుడు దానికి మనం పేరు పెడతాం అన్నమాట. ఆ స్థితికి మనం పేరు పెట్టేటువంటి దానికి ఎప్పుడు వెళ్తామంటే కనుక మనం ఆ స్థితిలో మనం ఎంతసేపు కావాలంటే అంతసేపు ఉండగలుగుతున్నాం అనుకోండి, అప్పుడు ఆ స్థితికి ఎస్ వీ కెన్ నేమ్ ఇట్. పేరు ఎప్పుడు పెట్టగలుగుతాం అంటే ఆ స్థితిని మనం బాగా అనుభవించినప్పుడు ఎస్ నేను బుద్ధిక్ ప్లేన్లో కాసేపు ధ్యానం చేసుకోగలరు ఈరోజు అనేటువంటి మీరు మాట అనగలరు. ఎప్పుడు అనగలరు? మీరు బుద్ధిక్ ప్లేన్ బాగా మీరు ఎక్స్పీరియన్స్ అయ్యి, నిర్వాణిక్ ప్లేన్ బాగా ఎక్స్పీరియన్స్ అయ్యి, అప్పుడు మీరు ఎస్ ఆ నిర్వాణిక్ ప్లేన్లో ఉంటే మీరు ఇలా ఉంటుంది అలా ఉంటుందని మీరు దాని గురించి మాట్లాడగలరు. సో టచ్ వేరు, టచ్ తర్వాత నేమింగ్ ఆఫ్ ఇట్ అంటే దాని గురించి మీరు పలకడం వేరు. సో ఇవన్నీ కూడా మీకు జరుగుతుంది మీకు టచ్లో. ఏ బిగ్ స్ట్రైట్ ఫార్వర్డ్ వెన్ హీ సక్సీడ్స్ ఇన్ అది. సో ద పాయింట్ ఇన్ అది ఇవన్నీ కూడా చెప్పుకున్నాం. నెక్స్ట్ ఈజ్ సో ద వన్ డెఫినెట్లీ మార్కింగ్ ద కోరిలేషన్ ఆఫ్ ఐడియాస్ ఆర్ ద రిలేషన్ బిట్వీన్ ఇట్ ప్యారలల్స్ ది కమింగ్ ఆఫ్ మైండ్ బోత్
in time and function. We have hearing, touch or feeling, and then sight. ఈ రెండు కరెక్ట్ ఉన్నా కదా అప్పుడు కళ్ళ గంతలు తీసి చూస్తా కరెక్ట్ నువ్వే. ఇప్పుడు ఒకడు వెనకాతలు కూర్చుని వాడు మాట్లాడుతున్నాడు అనుకోండి, నువ్వు పడుకున్నది వాడిని కాదు అని అంటున్నాడు అనుకోండి, అది మీరు చూస్తే ఎస్ వాట్ ఐ టచ్ ఈస్ కరెక్ట్. నేను దేనైతే పట్టుకున్నానో అది కళ్ళతో చూసినప్పుడు అప్పుడు నాకు ఇంకాస్త దాని మీద బలపడుతుంది. అంటే దర్శించడం వేరు, స్పృశించుట దర్శించుట. ఫస్ట్ స్పృశించడం జరిగింది, దాన్ని దర్శించడం అంటే ఏంటి, దాని అనుభూతి పొందటం. ఆ స్థితిని అనుభూతి పొందడం అనేటువంటిది ఎప్పుడు కలుగుతుంది, మొదట దర్శించడం అనేటువంటిది, మొదట స్పృశించడం మొదట ఇంతే, జస్ట్ ఒకసారి వెళ్ళి చూసొచ్చా అంతే. దాన్ని దర్శించేశానండి అంటే దాన్ని పూర్తిగా అవగతం చేసుకున్నాం, అవపోసం అది 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 దర్శించడం అప్పుడు జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ ఈజ్ దట్. సో అది జరిగినప్పుడు ఇంకాస్త మనకి బాగా అర్థమైనట్టు లెక్క. సో ఈ మూడింటిని దీస్ త్రీ ఆర్ కాల్డ్ యాజ్ ది మేజర్ సెంటర్స్. ఏంటి, ఈ హియరింగ్, తర్వాత టచ్, సైట్, ఈ మూడు మేజర్ అన్నారండి. హియరింగ్ అండ్ టచ్, అది హియరింగ్, టచ్, తర్వాత ఇది మన సైట్, ఈ మూడు మేజర్. నెక్స్ట్ టూ ఆర్ మైనర్, అవి చెప్తారు మనకి. ఇంకా ఇది ఇంకొంచెం టచ్, సైట్ చెప్పుకున్న తర్వాత అప్పుడు మనం దానికి వెళ్తాం. సో ఇందులో ప్రధానంగా మనకి పనిచేస్తున్నటువంటిది ఏమిటి అంటే కనుక సైట్ కూడా మనకు పనిచేస్తున్నటువంటి లా ఏంటంటే లార్డ్ ఆఫ్ కంపాషన్ ఈజ్ వన్ హూ ఫీల్స్ విత్ ఫుల్లీ కాంప్రహెండ్స్ and realizes the manner in which to heal and correct the inadequacies of the non-self, and thus actually to serve the plan of evolution. So ఏమిటి, ది నాన్ సెల్ఫ్ టు ద సెల్ఫ్. సో ఎప్పుడైతే హీ టచెస్ ది థింగ్స్ అప్పుడు వాడికి అర్థమవుతున్నాడు. ఒక యోగి ఎప్పుడైతే దాన్ని టచ్ చేస్తాడో అప్పుడు వాడికి అర్థమవుతుంది. ఏంటి అర్థమవుతుంది అంటే హీ విల్ మేక్ అవుట్. సో వేర్ ఈజ్ హీ, ఎక్కడ ఆగిపోయాడో వీడు తెలుస్తుంది. సో వాడిని ఏం చేస్తే వాడు పైకి ప్రయాణం చేస్తాడు అంటాడు అర్థం. సో పైకి ప్రయాణం చేయడం ఏంటి, దేనివల్ల తెలుస్తుంది, వాడిని ఎప్పుడైతే వాడిని టచ్ చేస్తాడో అప్పుడు వీడు ఎక్కడ స్టక్అప్ అయిపోయాడో వాడికి అర్థమవుతుంది. మనకు ప్రాబ్లం వచ్చినప్పుడు గురువుగారి దగ్గరికి వెళ్తాం, అప్పుడు అయినా నీకేం పర్వాలేదు నాయన నేను ఉన్నానని వాడు టచ్ చేస్తాడు. అంటే ఏంటంటే అక్కడ ఆ ట్రాక్ అనేటువంటి దాన్ని క్లియర్ చేస్తారు. మనం ఎప్పుడైతే దాన్ని మనం టచ్ చేశారు అని అర్థం, ఈ క్లియర్స్ ది ట్రాక్ అన్నమాట. దానికి వాడేటువంటి ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే ఒకటి టచ్. సో టచ్ వల్ల ఏంటంటే ఆ ట్రాక్ క్లియర్ అవుతుంది మనకి. సో తద్వారా ఏంటంటే వీడు ఎక్కడ స్టక్అప్ అయిపోయాడో ఆయనకు అర్థమవుతుంది. స్టక్అప్ అయిపోయినటువంటి వాడిని విడుదల చేయడానికి ఆయన వాడేటువంటి ఏంటంటే ఇన్స్ట్రుమెంట్ టచ్. సో దీనికి అక్కడ ఉండేటువంటి లా ఏంటంటే ది లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ రిపల్షన్. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఏ లార్డ్ ఆఫ్ కంపాషన్, అంటే పూర్తిగా ప్రేమమయంగా ఉన్నటువంటి వాడికి, అంటే లార్డ్ ఆఫ్ కంపాషన్ అంటే అంటే ఎవరినైనా సరే అకారణంగా ప్రేమించడం. వాడు ఎవడైనా సరే, శత్రువు అయినా సరే మీరు ప్రేమించగలరా, అది మనం నేర్చుకోవాలండి లైఫ్లో. మనం ఇంకే పద్యాలు పిల్లలకి చెప్పించడం అపకారిక ఉపకారము విపరీతం అన్నీ చెప్పేస్తాం బాగా, కానీ నిజంగా లైఫ్లో కెన్ వీ డూ ఇట్. వాడు మనకు చాలా ఇబ్బందులు పెట్టాడు, వాడికి ఏదో హెల్ప్ అవసరమైంది, నువ్వు వెళ్ళి వాడికి చెయ్యి అందించగలవా? రియల్ ప్రాక్టికల్ క్వశ్చన్ ఇన్ ఎవ్రీ వన్స్ లైఫ్. సో రియల్గా ఎస్ ఐఎమ్ రెడీ టు హెల్ప్ ఈవెన్ టు మై ఎనిమీ అని అన్నాడంటే ఎస్, అది మన యోగ సాధనలో మనం సాధించుకోవాల్సినటువంటి. సో అందుగురించి ఒక కంపాషన్, లార్డ్ ఆఫ్ కంపాషన్, అది వాడు బై మీన్స్ ఆఫ్ టచ్ ద్వారా వాడు అది కరెక్ట్ చేస్తాడనమాట. సో అలా చేసేటువంటి వాళ్ళని ఏమంటారంటే ఆ టచ్ని హీ హీల్స్ ద సిక్. హీలింగ్కి ప్రధానంగా వాడేటువంటి ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే టచ్. హీలింగ్ జరగాలి ఎదుటివాడికి అంటే మీరు వెళ్ళి ఆ పార్ట్ని వాడిని స్పృశించండి. యూ టచ్ ద పార్ట్ ఆర్ యూ టచ్ ద పర్సన్, యూ టచ్ పర్సన్, అప్పుడు మీ ద్వారా వాడికి హీలింగ్ అనేటువంటిది జరుగుతుంది. సో టచ్కి అంత ప్రాధాన్యత ఉందన్నమాట. సో మనం వెళ్ళి వాడికి టచ్ చేసినప్పుడు వాడిలో హీలింగ్ అనేటువంటిది ప్రవహిస్తుంది, వాడిలో హీలింగ్ ఎనర్జీ అనేటువంటిది. సో అది
ఆ హీలర్స్ వాడేటువంటి ప్రధానమైనటువంటి ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే టచ్. అండ్ ద ఎఫెక్ట్ ఆఫ్ లా ఆఫ్ అది ప్లస్ ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ రిపల్షన్, బట్ ప్రాబబ్లీ మీన్స్ టు డ్రా విత్ క్విక్ మోషన్. టచ్ ఈజ్ సమ్వాట్ అబ్స్క్యూర్ బట్ ప్రాబబ్లీ మీన్స్ అది. Herein lies the whole secret of this objective solar system, and herein will be demonstrated the quickening of vibration by means of touch. సో వైబ్రేషన్ అనేటువంటిది బాగా తొందరగా వాడిలో మెలకు వచ్చి, లేదా వాడికి తొందరగా వాడు ఆరోగ్యవంతుడు అవ్వాలి, ఈ రకమైనటువంటి ప్రార్థన సాగాలి అంటే మనం ప్రతిరోజు ఆ గురువు గారి యొక్క స్పర్శ మనకు అందాలి. ఎవరైతే హీలర్ ఉంటాడో వాడు మనని టచ్ చేస్తూ ఉంటే తొందరగా హీలింగ్ వచ్చేస్తుంది. అది చాలా అంటే ఇక్కడ ఏంటంటే హీలర్కి మాత్రం వాడు నేను హీల్ చేస్తున్నాను అనేటువంటిది ఉండకూడదు. నేను హీల్ చేస్తున్నాను వాడికి నా టచ్ తోటి వాడికి తగ్గుతోంది అనేటువంటిది వాడు ఫీల్ అయ్యాడా, వాడి రోగంతో వీడికి వస్తుంది. ఎదుటివాడి రోగం మనం తెచ్చుకోవాలని కాదు, టచ్ ఆఫ్ హీలింగ్ అనేటువంటిది ఇవ్వడం అంటే వాటిలో ఉన్నటువంటి నెగిటివిజం వెళ్ళిపోయి బయటకి వాటిలో పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది నిండుట. దానికి వాహికగా మన దేహం, మన యొక్క స్పర్శ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనం చెప్పుకున్నాం కదా, ది ఈథరిక్ బాడీ ఇదంతా కూడా సోర్స్, అది మనం అక్కడి నుంచి ఇలా పాస్ ఆన్ అవుతాం. మనం ఇవన్నీ చెప్పుకున్నాం కదా. సో అది రేడియేషన్ ఆఫ్ ఫైర్ అని ఇవన్నీ. సో అది పాస్ అవ్వడానికి మీరు వాడేటువంటి ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే టచ్. He contacts his causal body in time. He contacts the matter of the buddhic plane. By means of this touch, his own vibration is temporarily and briefly quickened. ప్రతి టచ్ అనేటువంటిది ఏంటంటే మనం ఎప్పుడైతే మనం బుద్ధిక్ ప్లేన్ ఆ ప్లేన్స్ లైడ్ మనం అది ఆ ప్లేన్ ఎప్పుడైతే మనం టచ్ అవుతామో దట్ ఈస్ కాల్డ్ టచ్. ఏంటి టచ్? ఫిజికల్ టచ్ ఓకే, ఇది మనకు అర్థమైంది, ఇది మనకు తెలుసు. బుద్ధిక్ ప్లేన్లో వెళ్ళి మనం ఆ ప్లేన్ టచ్ చేయాలంటే ఆ ప్లేన్ని టచ్ చేస్తే కనుక మీరు పొందేటువంటి అనుభూతి వేరుగా ఉంటుంది. అది అనుభూతే మీకు నిదర్శనం. కానీ మీరు ఈరోజు బుద్ధిక్ ప్లేన్ మీరు టచ్ చేశారా లేదా అనేటువంటి మాట వేరే వాడు చెప్తే అది నిదర్శనం కాదు. నేను ఈరోజు కడుపు నిండా భోజనం చేశానా అని మీరు అడిగారు అనుకోండి, వేరేవాడు చెప్తే అది నిదర్శనం కాదు, మీరు చెప్పాలి ఆ మాట. మీరు నిజంగా ఈరోజు కడుపు నిండా భోజనం చేశారనేది ఎవరికి వాడికి తెలిసేటువంటి విషయం, కానీ పక్కన ఉన్నటువంటి వాడికి తెలిసే విషయం కాదు, అర్థమయ్యే విషయం కాదు. కనుక అది ఆ టచ్ అనేటువంటిది ఆ ప్లేన్కి వెళ్ళి అది టచ్ అయినప్పుడు మనకి he contacts his causal body in time. He contacts the matter of the buddhic plane. By means of this touch, his own vibration is temporarily and briefly quickened. సో ఆ వైబ్రేషన్లో మీరు పొందేటువంటి దాంట్లోనే మీకు మార్పు తెలుస్తుంది. ఎలా అయితే ఆహారం తిన్న తర్వాత నువ్వు ముందు ఆకలిగా ఉన్నాడు అనుకోండి, పిల్లాడికి బాగా ఏడ్చేస్తుండేవాడు మా వాడు. ఒకడు మా మేనల్లుడు చిన్నవాడిగా ఉండేడు, వాడికి ఆకలి వేసిందంటే వాడు ఏడిపే ఏడ్చేస్తుంటాడు వాడు, పుట్టిన పిల్లాడు చిన్నగా ఉన్నాడు. సో వాడికి ఏం చేసాడు, వెంటనే వాడి ఏడుపు ఆగరానాయన అంటే వాడు ఆగడు. వాడి నోట్లో ముందు అసలు టక్కని పాల బాటిల్ పెట్టేసేసి వాడు కొంచెం పాలు తాగితే అప్పుడు వాడు ఏడుపు. అంటే ఆ టచ్ అనేటువంటిది వాడికి అందుతున్నాడు. కడుపులోకి ఎప్పుడైతే ఆ పాలు పెట్టి అప్పుడు వాడు కడుపు నిండుతుందో దెన్ వాడికి అదే టచ్ అంటే. సో హీ ఫీల్స్ దట్ టచ్. సో మనం కూడా ఆ బుద్ధి ప్లేన్ వెళ్ళి అది టచ్ చేస్తే ఆటోమేటిక్గా ఆ వైబ్రేషన్ వేరు, ఆ ఆనందం వేరు, ఆ అనుభూతి వేరు. ప్రతిరోజు దానికన్నా ఈరోజు ఏదో సంథింగ్ ఐఎమ్ ఫైండింగ్ డిఫరెన్స్ ఇన్ ద క్లాస్ ఆర్ ఆఫ్టర్ ది క్లాస్ ఆర్ ఆఫ్టర్ మై మెడిటేషన్. మనం మెడిటేషన్ అని చేస్తుంటాం. ఏంటి మెడిటేషన్? వాట్ యూ మీన్ బై మెడిటేషన్? మెడిటేషన్ అంటే ఏం చేయాలి? కళ్ళు మూసుకుంటే బయట ఉండేది కనపడదు అంతే. బట్ మన ఆలోచనలు ఇవన్నీ మన బుర్రలో ఉంటాయి కదా, ఇవన్నీ కాకుండా మనం ఉచ్ఛ్వాస నిశ్వాసంలో మనం మనసు పెట్టమన్నారు. ఎప్పుడైతే ఉచ్ఛ్వాస నిశ్వాసంలో గమనిస్తూ ఉంటామో అప్పుడు మీకు తెలియకుండా మీ మెంటల్ ప్లేన్లో ఉండేటువంటి ఆలోచనలు సస్పెండ్ అవుతాయి. అప్పుడు దాన్ని అలా గమనిస్తుంటే స్లోగా యూ కెన్ అసెండ్ టు ద బుద్ధిక్ ప్లేన్. ఆ బుద్ధిక్ ప్లేన్లోకి వెళ్ళినప్పుడు అప్పుడు అక్కడ మీరు ఎంతసేపు ఉంటారో
అంతసేపు మీకు మిగిలినవన్నీ కూడా సస్పెండ్ అవుతాయి. అంటే ఏమిటి, నేను పలానా ఈ ప్రేయర్ అయ్యాక నేను ఈ పని చేయాలి, ఆ పని చేయాలి, రేపు పలానా వాడిని కలవాలి, ఇవన్నీ కూడా ఈ ఆలోచనలన్నీ మీకు తెలియకుండా అలా పక్కకు జరిగిపోతాయి. అదంతా అవి జరగండి అంటే అవి జరగవు, ఇంకా అడ్డుగా నుంచుంటాయి. సో దానికి ఇచ్చినటువంటి వాయికల్లో మీరు గాలి పీల్చుకోవడం, గాలి వదలడం అనేటువంటి చేసుకుంటుంటే దెన్ ఇట్ క్లియర్స్ ద మైండ్ మెంటల్ ప్లేన్. దెన్ యూ కెన్ గో టు ద బుద్ధిక్ ప్లేన్. బుద్ధిక్ ప్లేన్లో వెళ్ళి మీరు ఎంతసేపు ఉంటారో అంతసేపు అది అయిపోయిన తర్వాత మీరు కిందకు వచ్చిన తర్వాత ఈరోజు ఏంటో చాలా అసలు ప్రేయర్ చేయకముందు మైండ్ చాలా డిస్టర్బ్డ్గా ఉంటుంది. అసలు ఈరోజు మెడిటేషన్ కూర్చోకముందు, ఆఫ్టర్ మెడిటేషన్ మెడిటేషన్ చాలా పవర్ఫుల్ రా. ఎందుకన్నాడు పవర్ఫుల్ అంటే బికాస్ ఈ టచ్ ది బుద్ధిక్ ప్లేన్. ఆ బుద్ధిక్ ప్లేన్ వాడికి దేనివల్ల టచ్ అయినా అది వాడికి ఆనందాన్ని ఇస్తుంది. అంటే ప్రేయర్ ద్వారా అయినా టచ్ అవ్వచ్చు, మెడిటేషన్ ద్వారా అయినా టచ్ అవ్వచ్చు, ఒక మహానుభావుల దగ్గర కూర్చున్నప్పుడు కూడా టచ్ అవ్వచ్చు, లేదా ఒక భజన చేస్తున్నప్పుడు టచ్ అవ్వచ్చు, లేదా ఒక మంచి సంగీతం వింటున్నప్పుడు టచ్ అవ్వచ్చు, ఒక మంచి బొమ్మ గీస్తున్నప్పుడు ఆ ప్లేన్ టచ్ అవ్వచ్చు. ఇలా అనేక రకాలైనటువంటి వాటి ద్వారా ఆ ప్లేన్ మనకు టచ్ అవుతుంటుంది. ఆ ప్లేన్లో అయితే వేటి ద్వారా టచ్ అవుతుంది, మనకి వేటి యందు అభిలాష ఉందో దానిలో మనం వెళ్ళడం అనేటువంటిది మంచిది. కొందరికి మంచి సంగీతం వింటుంటే ఆ ప్లేన్లో ఉంటారు, బుద్ధిక్ ప్లేన్లో ఉంటారు. అలాంటి వాళ్ళు ఇంకా సంగీతం ఎక్కువసేపు వింటూ ఉండడం, సంగీతం దాని యందు ఎక్కువ ఇది చేసుకోవడం అనేటువంటిది మంచిది. లేదు కొందరికి అలా కూర్చొని కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేసుకుంటుంటే దే విల్ బి ఇన్ బుద్ధిక్ ప్లేన్. వాళ్ళు గంట సేపు అయినా 2 గంటల సేపు అయినా వాడు కదలకుండా అలా మెడిటేషన్ చేసుకుంటూ ఉంటారు. అలా అంటే వాడికి ఆ మెడిటేషన్లో వాడు బుద్ధిక్ ప్లేన్ టచ్ అవుతుంది. అలాంటి వాడు మెడిటేషన్ చేసుకుంటాడు. ఇంకొకటి భజన చేసుకుంటుంటే ఆ గంట సేపు వాడికి ఇంకేం తెలియదు, ఆ నాదం నందు వాడు లేనైపోతాడు. వాడు భజన అయిపోయినా అబ్బా ఏమిట్రా అప్పుడే అయిపోయిందా, 2 hours అప్పుడే అయిపోయిందా, ఎట్లా అయిపోయిందిరా అసలు తెలియలేదు నిజంగా వెళ్ళి కూర్చుంటే అన్నట్టు అంటాడు అనమాట. సో దట్ ఈస్ హీ టచ్డ్ ది బుద్ధిక్ ప్లేన్. అంటే వాడికి టైము, ప్లేసు, వాడి యొక్క ఎగ్జిస్టెన్స్ ఇవన్నీ ఎప్పుడు కట్ ఆఫ్ అవుతాయో దట్ మీన్స్ హీ ఈజ్ ఇన్ బుద్ధిక్ ప్లేన్ అంతే. సో ఎప్పుడైతే ఆ బుద్ధిక్ ప్లేన్ అనేటువంటిది వీడికి టచ్ అవుతుందో ద సెన్సేషన్ ఆర్ ది టచ్ అది వాడు అక్కడ ఫీల్ అవుతాడు. సో ఆ టచ్ అనేటువంటి ఫీల్ అవ్వడానికి ఇవన్నీ కూడా వాడికి హెల్ప్ చేస్తాయి. ఫండమెంటల్లీ we are brought back to the subject that we deal with in this treatise. మనం ఇక్కడ చెప్పుకోవడంలో ఏంటంటే ఇవన్నీ కూడా మన ఫిజికల్ బాడీకి టచ్ ఉన్నాయి కాబట్టి ఈ సెన్సర్స్ గురించి చెప్తున్నానండి. నేను అంతే చెప్తే ఐఎమ్ నాట్ డీవియేటెడ్ టు ద పాత్. వేరే ఎక్కడో చెప్తున్నారండి, మనం ఫైర్ అని స్టార్ట్ చేసి మీరేంటి సెన్సర్స్ ఇవన్నీ చెప్తున్నారు ఏంటండి అంటే అవన్నీ కాదండి. మీకు అవన్నీ చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే బికాస్ దీస్ ఆర్ ఆల్ రిలేటెడ్ విత్ యువర్ ఫిజికల్ బాడీ, యాక్టివ్ ఇంటెలిజెన్స్, దానికి రిలేటెడ్గా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అవన్నీ మీకు చెప్పుకుంటూ నేను దానికి వెళుతున్నాను ఇప్పుడు అంటున్నాడు ఆయన. సో ఫైనల్గా మనకు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సో sight, taste, smell and then briefly sum up their relationship to the centers. సో ఈ 3 అనేటువంటి ముఖ్యంగా ఇంకొక 2 ఉన్నాయి, అవి ఇంకా మనం రాలేదు ఇంకా. సో మనం హియరింగ్ చెప్పుకున్నాం, టేస్ట్ అదే హియరింగ్, తర్వాత సౌండ్ ఇదేంటి ఇది, తర్వాత సైట్. ఈ మూడింటి గురించి మనం చెప్పుకుంటూ వస్తున్నాం. సో సైట్, this sense as said before is the paramount correlating sense of the solar system. సో మనం ఎప్పుడైతే ఈ సైట్ గురించి మనం చెప్పుకుంటున్నామో సో దీనివల్ల ఏం జరుగుతుందంటే ఈ సోలార్ సిస్టమ్ తోటి మనం కోరిలేట్ అయ్యేటట్టుగా మనకు ఉండేటువంటి ఈ సైట్ హెల్ప్ చేస్తుంది. అంటే సృష్టి ఏ విధంగా చేయబడింది చూడండి, సృష్టిని గమనించండి. ధ్యానం చేసేటప్పుడు ఊరికి ఎంతసేపు ప్రతిసారి కళ్ళు మూసుకుని శ్వాస అంటే అది వినకపోవచ్చు మీ మాట. అందునుంచి బాగా సృష్టి చక్కగా ప్రశాంతంగా ఉన్నటువంటి ప్రదేశంలో వెళ్ళి కూర్చొని ఆ సృష్టిని అలా చూస్తుండండి. మీకు డెఫినెట్గా మీకు తెలియకుండా మీ మనసు అక్కడ కరిగిపోతుంది. చూస్తుంటే ఎంత చక్కటి గాలి, ఆ వెలుతురు, ఆ మొక్కలు, ఆ పచ్చదనం, ఆ ఆకాశము, ఇవన్నీ మీరు ఊరికనే వెళ్ళి గమనించండి అంతే. యూ విల్ బి ఇన్ బుద్ధిక్ ప్లేన్ అంతే. ఏం చేయగలరు మీరేంటి, వెళ్ళి అక్కడ కూర్చోండి అంతే. ఎప్పుడైతే అక్కడ ఉంటారో అంతసేపు మీరు బుద్ధిక్ ప్లేన్లో ఉంటారు. అలా ప్రశాంతంగా ఉండేటువంటి ప్రదేశంలో వెళ్ళి అక్కడ అరగంట గంట ఊరికెళ్ళి కూర్చోండి అంతే. మీకు డెఫినెట్గా మీకు తెలియకుండా ఆ టైం అలా గడిచిపోయింది. కాసేపు ఊరికే కళ్ళు మూసుకోండి ఇంకా వీలైతే అంతే. కళ్ళు మూసుకుని అలా కూర్చోండి అంతే. వీలైతే ఇంకొకటి వీలైతే ఏదైనా మంత్రం జపం చేసుకుంటూ కూర్చోండి.
ఎంతసేపు చేసుకున్నారో మీ మనస్సు మీవేవి కూడా మీకు ఉందో అలా కరిగిపోతాయి అక్కడ. సో ఇదంతా ఏంటంటే కనుక సోలార్ సిస్టమ్ తోటి మీరు ఐడెంటిఫై అవ్వండి. అదంతా ఎలా ఉందో గమనించండి. సైట్ తోటి మీకు ఆ విధమైనటువంటి హెల్ప్ ఉంటుంది. సో అండర్ ది లా ఆఫ్ ఎకానమీ మ్యాన్ హియర్స్, సౌండ్ పెర్మియేట్స్ మ్యాటర్ అండ్ ఈస్ ద బేసిస్ ఆఫ్ ఇట్స్ సబ్సిక్వెంట్ హెట్రోజెనిసిటీ. సో ఇది లా ఆఫ్ ఎకానమీ అంటే కనుక ఇది ఫైర్ బై ఫ్రిక్షన్ అనేటువంటిది, అంటే భౌతికంగా ఉండేటువంటి లా. నెక్స్ట్ మనకి టాపిక్ అది. సో దానివలన మ్యాన్ హియర్స్, మనిషి అనేవాడు వినగలగటం, చూడగలగటం, సౌండ్ ఇదంతా కూడా చక్కగా చేసుకోవటం ఇదంతా. అండర్ ది లా ఆఫ్ అట్రాక్షన్ మ్యాన్ టచెస్ అండ్ మేక్స్ కాంటాక్ట్ విత్ దట్ విచ్ ఈస్ బ్రాట్ టు హిస్ అటెన్షన్. అయితే వీటి వలన ఇవన్నీ కూడా మనలో ఇవి జరుగుతుంటాయి. ఇందులో ప్రధానంగా ఏంటంటే ఒకటి ఇన్వల్యూషన్, ద సపరేషన్ ఆఫ్ మ్యాటర్ ఆర్ ద వన్ బికమింగ్ ది మెనీ. ది సెన్సెస్ ఆర్ డెవలప్డ్ అండ్ ది apparatus is perfected by the self for the utilization of matter. This is under the law of economy. సో ఈ సెల్ఫ్ అనేటువంటి వాడికి లోపల ఉన్నటువంటి వాడికి ఈ సెన్సెస్ అనేటువంటి అన్నీ కూడా చక్కగా చేసి అవన్నీ వాటి ద్వారా నువ్వు సృష్టిలో ఉండేటువంటివి అన్నీ కూడా నీకు అవగతం అవటం, మనకు కనిపించేవి, మన స్మృతి, వీటన్నిటి ద్వారా మనం ఆత్మజ్ఞానము బ్రహ్మజ్ఞానము కలగటం అనేటువంటిది మనకు జరుగుతుంది. అందుకని ఇదంతా దేని వలన అంటే ది లా ఆఫ్ ఎకానమీ అంటున్నారు. ఎవల్యూషన్ అప్ టు ద టైమ్ ఆఫ్ ది ప్రొబేషనరీ పాత్, ది మెర్జింగ్ ఆఫ్ స్పిరిట్ అండ్ మ్యాటర్ అండ్ ద యూటిలైజేషన్ ఆఫ్ ది సెన్సెస్ in a progressing identification of the self with all forms from the lowest to those relatively refined. This is under the law of attraction. సో స్పిరిట్ మ్యాటరు వాడి చుట్టూతా ఉండేటువంటి వాటన్నిటితోటి వాడు అనుసంధానం చెందగలగటం, దాన్ని అన్నట్టు ప్రోగ్రెసింగ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది సెల్ఫ్ విత్ ఆల్ ఫార్మ్స్ ఫ్రమ్ ది లోయెస్ట్ టు దోస్ రిలేటివ్లీ రిఫైన్డ్. సో భూమి మీద ఉండేటువంటి రాయి రప్ప నుంచి మొత్తం మానవుడు ఆ పైన ఉన్నటువంటి దేవా కింగ్డమ్, సూపర్ హ్యూమన్ అన్నారు కదా, 5th ప్లేన్. సో ఈ 5 మనం దర్శించగలగటం అనేటువంటి దానికి ది లా ఆఫ్ అట్రాక్షన్ అనేటువంటిది పనిచేస్తుంది. ఎప్పుడైతే ఈ లా ఆఫ్ అట్రాక్షన్గా మీరు వర్క్ చేస్తుంటారో ఫ్రమ్ మినరల్ టు సూపర్ హ్యూమన్ యూ కెన్ గెయిన్ కాంటాక్ట్ విత్ ద లా ఆఫ్ అట్రాక్షన్ అని చెప్తున్నారు. సో దీంతో అది జరుగుతుంది. ఎవల్యూషన్ ఆన్ ది పాత్, అగైన్ ద సపరేషన్ ఆఫ్ స్పిరిట్ ఫ్రమ్ మ్యాటర్, ఇట్స్ ఐడెంటిఫికేషన్ విత్ ద వన్ అండ్ ద అల్టిమేట్ రిజెక్షన్ ఆఫ్ ఫామ్. నెక్స్ట్ ఏం జరుగుతుంది? రిజెక్షన్ ఆఫ్ ఫామ్. ఇంకా ఫామ్ అవసరం లేదు ఇంక వాడికి, వాడు ఈజ్ యూనిఫైడ్ విత్ ద వన్. సృష్టిలో ఎవడున్నాడో వాడితో వీడు యూనిఫై అయిపోతాడు. అప్పుడు ఇంక వాడికి ఫామ్ తోటి సంబంధం లేదు. దేహంలో అనేటువంటి వస్తువు ఉంటాయి, పోతుంటాయి, దాని పెద్ద అదే వాడికి వెరీ లీస్ట్ బాదర్డ్ అబౌట్ ది బాడీ, ఆ స్టేట్కి వెళ్తాడు అన్నమాట. సో ఎవల్యూషన్ ఆన్ ది పాత్ అంటే అది ద సెన్సెస్ దట్ ఆర్ సింక్రనైజ్డ్ ఇంటూ అక్వైర్డ్ ఫ్యాకల్టీ అండ్ ద సెల్ఫ్ హ్యాస్ నో ఫర్దర్ యూజ్ ఫర్ ది నాన్ సెల్ఫ్. ఎప్పుడైతే ఆ స్టేట్ వచ్చేస్తుందో సెల్ఫ్కి ఇంక ఇవి లోవర్ కింగ్డమ్స్, లోవర్ ప్లేన్స్ వాటితో ఏం పని లేదు. చిల్లర విషయాలు అవన్నీ వాడికి, ఇంకా ఇవన్నీ వాడికి పెద్ద అవసరం పని లేదు. ఎందుకంటే ఈజ్ మోర్ వాళ్ళు పైనుంచి అన్నీ చూస్తుంటాడు కాబట్టి వాడికి ఇంక వీటితో ఏం పని లేదు. ఎప్పుడు కంటే అప్పుడు ప్యాంట్ షర్ట్ వేసుకుని బయటికి వెళ్ళి వచ్చినట్టుగా ఉంటుంది వాడికి, అంతే. ఎప్పుడు కంటే అప్పుడు బాడీ తీసుకుంటాడు, ఎప్పుడు అక్కర్లేదు బాడీ పక్క పడేసి మళ్ళీ వాడుకొని వాడు చేసుకుంటుంటాడు. ఇదేంటి చూస్తుంటే పోతుంది, దాన్ని అని పట్టించుకునేది ఏముంది అంటాడు. దాని గురించి పట్టించుకోవడం అనేటువంటిది మానేయగలగడం అనేటువంటిది ఎప్పుడు వస్తుందంటే ఈ ప్రాసెస్ చేయాలి. ఊరికే పురాణం చెప్పుకుంటే రాదు అది. ఈ ప్రాసెస్ చేస్తే దెన్ హీ విల్ గెట్ డిటాచ్డ్ ఫ్రమ్ ది నాన్ సెల్ఫ్. అది వాడికి వస్తుంది. ఆ డిటాచ్మెంట్ వచ్చినప్పుడు హీ విల్ బి యూనిఫైడ్ విత్ ద వన్ అని అంటారు దాన్ని. సో ఇట్ బ్లెండ్స్ విత్ ద ఆల్ సెల్ఫ్. దిస్ ఈజ్ అండర్ ది లా ఆఫ్ సింథసిస్. అప్పుడు వర్క్ చేసేటువంటి లా ఏంటంటే ది లా ఆఫ్ సింథసిస్ పనిచేస్తుండడం వల్ల హీ విల్ బి ఇట్ బ్లెండ్స్ విత్ ద ఆల్ సెల్ఫ్. అది జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మనకి ఈ సెన్సెస్ ద్వారా ఇంత పని జరుగుతుందండి. అది మనకి ముఖ్యంగా మనకు బాగా చెప్తున్నారు. సో విత్ దిస్ ఆల్మోస్ట్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ద 3 సెన్సెస్, హియరింగ్, టచ్ అండ్ సైట్. ఈ 3 మేజర్. నెక్స్ట్ టేస్ట్ అండ్ స్మైల్ ఆర్ మైనర్ సెంటర్స్. వాటి గురించి మనం రేపు క్లాస్లో చెప్పుకుందాం.
మైనర్స్ వీటి గురించి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.